గురించి ఆ పండగ ముందు జరిగిన ఆ యొక్క ఏడుపులు, ఆ బాధాకరమైన విషయాల గురించి మనం చెప్పుకుందాము. See, without the basic teaching of Jesus also saying the same thing, and we need to have a mourning in our heart, then we will comforted by the ministry of the Holy Spirit. It is written in Matthew chapter 5. యేసు ప్రభువుల వారు కూడా ఈ విషయం గురించి ప్రస్తావిస్తా వచ్చారు. ఆయన ఈ యొక్క మత్తయి సువార్త హృదయంలో పరిశుద్ధాత్మ నింపుకొని చెప్పబడిన వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంటది. See, that is that mourning in the heart. హృదయంలో నింపబడింది దాన్ని బట్టి. See, there is a misunderstanding of this word. Normally, we are considering somebody have the cry and pain of the world, then they will be comforted by the Holy Spirit. Everybody thinking like this. మనకి ఈ యొక్క వచనం ప్రకారం చూసినట్లయితే దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ నింపుకున్న తర్వాత మాట్లాడుతున్నారని చెప్పబడతా వచ్చింది. Matthew chapter 5, please read that word, brother. There is a mourning in the heart. What is the word? Matthew chapter 5. మత్తయి రాసిన సువార్త చూసినట్లయితే There is the word, blessed is the man, mourn, verse 4. Blessed are those whom mourn, for shall be comforted. Verse 4. 4వ వచనం చూసినట్లయితే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకొందురు. No, verse 4. Only verse 4. Blessed are those who mourn, for they shall be comforted. ఇక్కడ చూసినట్లయితే 4వ వచనం 5వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. What we normally we take, no, dukkapadavaru. So anybody dukkapadavaru, then they will have really comforted by God. We all take like this. మనం చూసినట్లయితే ఈ వచనం చదివినప్పుడు ఏ విధంగా దుఃఖపడినా సరే తప్పుగా తీసుకుంటాం, ఏ విధంగా దుఃఖపడినా సరే వాళ్ళు ఓదార్చబడతారు అని చెప్పి మనం ఈ వచనాన్ని తీసుకుంటా ఉంటాము. But this is the formula. It is like a plus b whole square is equal to a square plus 2ab. Exactly like a formula of a new covenant life. There must be a mourning, there must be a pain in the heart, and you will be comforted by the Holy Spirit, the ministry of the Holy Spirit. ఇక్కడ చూసినట్లయితే ఈ 4వ వచనం చూసినట్లయితే ఎవరైతే దుఃఖపడతారో ఆ దుఃఖపడిన వాళ్ళు పరిశుద్ధాత్మ చేసే పని ఏంటి అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఓదార్చబడతారు అనే విషయం ఇక్కడ రాయబడుతుంది. This is the formula of God. ఇదేంటంటే ఇది ఒక సూత్రమై ఉంది, దేవుని యొక్క సూత్రమై ఉంది. See, when we read the same word in the Message Bible, I read it in the Message Bible. I read it in the Message Bible. ఓకే, ఈ యొక్క మెసేజ్ బైబిల్ తర్జుమాలో రాయబడిన నేను చదువుతున్నాను. See, Matthew chapter 5 verse 4. You are blessed when you feel you have lost what is most dear to you. ఇక్కడ తర్జుమాలో ఏమని రాయబడుతుందంటే నువ్వు ఏ విషయంలో అయితే మొత్తం పోగొట్టుకుని చాలా బాగా ఎప్పుడైతే ఏడుస్తావో, the other word, most dearest your child going to die in 3 minutes, how much deeper you cry, then you will be comforted. ఇక్కడ ఒకవేళ నీకు చాలా ఇష్టమైన నీ యొక్క బిడ్డ ఒక 3 నిమిషాల్లో చచ్చిపోతాడని నీకు తెలిసినప్పుడు ఏ విధంగా అయితే చాలా దారుణమైన బాధాకరమైన దాంతో నువ్వు కన్నీటి విలుస్తావో అలాంటి బాధ అన్నమాట. There must be a formula of God. In the corona time now, some people doesn't have an oxygen cylinder. They have a dearest mother and father is standing outside the ambulance in the GH. You know how much cry they are crying? They are crying and beating and kneeling to the doctor. Please, doctor, help me. My father is going to die. There is no cylinder, right? ఇదే సూత్రమై ఉంది. మన కరోనా వచ్చిన టైంలో చూసినట్లయితే అప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క
తన తండ్రి గాని, తన బంధువులు గాని ఆళ్ళు అంబులెన్స్‌లో లోపల ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ దొరక్క వాళ్ళెళ్లి డాక్టర్ దగ్గరికెళ్లి వాళ్ళ కాళ్ళు పట్టుకొని, "అయ్యా! మా తండ్రిని, మా పిల్లల్ని, మా వాళ్ళని రక్షించండి. ఆళ్ళకి ఆక్సిజన్ సిలిండర్‌లు ఇవ్వండి" అని ఏ విధంగా అయితే వాళ్ళు ఏడ్చి బాధాకరంగా వెల్లడించారో అలాంటి బాధ. You are blessed when you are blessed, you feel you lost what is most dear to you. నువ్వు ధన్యుడు అవ్వాలంటే దానికి ముందుగా నువ్వు చాలా పోగొట్టుకుని, ఆ పోగొట్టుకున్న దాని ద్వారా కన్నీటితో నువ్వు వెళ్ళవలసిన వాడిగా ఉన్నావు. Only then అప్పుడు then can you be embraced by one most dear to you. ఎప్పుడైతే అలాంటి మార్గం గుండా వెళ్తావో అప్పుడు మాత్రమే నువ్వు చాలా ఓదార్చబడతావు. We need to understand the formula of God. మనం ఈ యొక్క దేవుని యొక్క సూత్రాన్ని అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. See, there must be a feast is available. That is a few minutes of eating the feast. ఫీస్ట్ మీన్స్ బ్రదర్? Festival, eating. మన యొక్క కొన్ని నిమిషాల ముందు ఒక పండగలో భోజనం చేసేటప్పుడు Eating the food in 5 minutes. But before that, what is need? ఒకవేళ మనం భోజనం చేయాలి ఒక 5 నిమిషాల్లో, ఈ భోజనం చేయడానికి ముందు మనకి ఏం అవసరం ముందుగా? There must be so much of real cry, the real concern. I tell you in the name of Jesus, it will make a real sense in our midst. ఈ యొక్క తినడానికి ముందు మనకి మన దేవుని యొక్క ఆయన యొక్క మనకేం కలిగి ఉండాలంటే నిజమైన పశ్చాత్తాపం, నిజమైన సానుభూతి మనం కలిగిన వారంగా ఉండాలి. See, the pain of 430 years of pain became a Passover, right? ఈ పండగ వెళ్ళక ముందు ఈ పండగ చేసుకోవడానికి ముందు 430 సంవత్సరాల యొక్క బాధను మనం చూడవలసిన వారంగా ఉన్నాం. There is a blood is there, that lamp is there, then everything is there, but all how to enjoy, no? Cry, right? అక్కడ గొర్రెపిల్ల ఉంది, ఆ గొర్రెపిల్ల రక్తం ఉంది, అన్ని అక్కడ రెడీగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం దాన్ని సంతోషంగా దాన్ని ఎంజాయ్ చేయాలి అంటే ముందుగా మనం ఏం చేయాలి అంటే ఆ యొక్క బాధ భరించవలసిన వారంగా ఉన్నాం. On this section we are going to see that the second festival called unleavened bread. The second festival called unleavened bread. అంటే విరవబడిన రొట్టె బ్రదర్. The second festival unleavened bread. రెండో పండుగ గురించి మనం ఈ రోజు ధ్యానించబోతున్నాం ఈ సెక్షన్ లో. అదేంటి అంటే విరవబడిన రొట్టె. విరవబడిన రొట్టె బ్రదర్, విరవబడిన రొట్టె. We are going to see the video first and then we understand what is the exact meaning of unleavened bread. ఈ వీడియోలో చూసినట్లయితే మనకి అర్థమవుతుంది విరవబడిన రొట్టె అంటే ఏంటనేది ఇక్కడ ఈ యొక్క వీడియోలో కనపడుతుంది. The continuation of that Passover is continued. The next 7 days we are going to celebrate this. ఈ యొక్క పండుగ ఇంకా వచ్చే 7 రోజుల్లో జరుగుతుంది. Against all the gods of Egypt, for I am the Lord. But the blood on your doorposts will serve as a sign, marking the houses where you are staying. When I see the blood, I will pass over you. This plague of death will not touch you when I strike the land of Egypt. This is a day to remember. Each year, from generation to generation, you must celebrate it as a special festival to the Lord. This is a law for all time. For 7 days, the bread you eat must be made without yeast. On the first day of the festival, remove every trace of yeast from your homes. Anyone who eats bread made with yeast during the 7 days of the festival will be cut off from the community of Israel. On the first day of the festival and again on the 7th day, all the people must observe an official day for holy assembly. No work of any kind may be done on these days except in the preparation of food. Celebrate this festival of unleavened bread, for it will remind you that I brought your forces out of the land of Egypt on this very day. This festival will be a permanent law for you. Celebrate this day from generation to generation. The bread you eat must be made without yeast, from the evening of the 14th day of the first month
until the evening of the 21st day of that month. During those 7 days, there must be no trace of yeast in your homes. Anyone who eats anything made with yeast during this week will be cut off from the community of Israel. These regulations apply both to the foreigners living among you and to the native-born Israelites. During those days you must not eat anything made with yeast. Wherever you live, eat only bread made without yeast. Then Moses called all the elders of Israel together and said to them, "Go, pick out a lamb or young goat for each of your families, and slaughter the Passover animal. Drain the blood into a basin. Then take a bundle of hyssop branches and dip it into the blood. Brush the hyssop across the top and sides of the doorframes of your houses. And no one may go out through the door until morning. For the Lord will pass through the land to strike down the Egyptians. But when he sees the blood on the top and sides of the doorframe, the Lord will pass over your home. He will not permit his death angel to enter your house and strike you down. Remember, these instructions are a permanent law that you and your descendants must observe forever. When you enter the land the Lord has promised to give you, you will continue to observe this ceremony. Then your children will ask, 'What does this ceremony mean?' And you will reply, 'It is the Passover sacrifice to the Lord, for he passed over the houses of the Israelites in Egypt. And though he struck the Egyptians, he spared our families.'" When Moses had finished speaking, all the people bowed down to the ground and worshipped. So the people of Israel did just as the Lord had commanded through Moses and Aaron. And that night at midnight, the Lord struck down all the firstborn sons in the land of Egypt, from the firstborn son of Pharaoh, who sat on his throne, to the firstborn son of the prisoner in the dungeon. Even the firstborn of their livestock were killed. Pharaoh and all his officials and all the people of Egypt woke up during the night, and loud wailing was heard throughout the land of Egypt. There was not a single house where someone had not died. Pharaoh sent for Moses and Aaron during the night. "Get out," he ordered. "Leave my people and take the rest of the Israelites with you. Go and worship the Lord as you have requested. Take your flocks and herds as you said, and be gone. Go, but bless me as you leave." All the Egyptians urged the people of Israel to get out of the land as quickly as possible, for they thought, "We will all die." The Israelites took their bread dough before yeast was added. They wrapped their kneading boards in their cloaks and carried them on their shoulders. And the people of Israel did as Moses had instructed. They asked the Egyptians for clothing and articles of silver and gold. The Lord caused the Egyptians to look favorably on the Israelites, and they gave the Israelites whatever they asked for. So they stripped the Egyptians of their wealth. That night the people of Israel left Ramesses and started for Succoth. There were about 600,000 men, plus all the women and children. A rabble of non-Israelites went with them, along with great flocks and herds of livestock. For bread they baked flat cakes from the dough without yeast they had brought from Egypt. It was made without yeast because the people were driven out of Egypt in such a hurry that they had no time to prepare the bread or other food. The people of Israel had lived in Egypt for 430 years. In fact, it was on the last day of the 430th year that all the Lord's forces left the land. On this night the Lord kept his promise to bring his people out of the land of Egypt. So this night belongs to him, and it must be commemorated every year by all the Israelites, from generation to generation. Then the Lord said to Moses and Aaron, "These are the instructions for the festival of Passover. No outsiders are allowed to eat the Passover meal, but any slave who has been purchased may eat it if he has been circumcised. Temporary residents and hired servants may not eat it. Each Passover lamb must be eaten in one house. Do not carry any of its meat outside, and do not break any of its bones. The whole community of Israel must celebrate this Passover festival. If there are foreigners living among you who want to celebrate the Lord's Passover, let all their males be circumcised. Only then may they celebrate the Passover with you like any native-born Israelite. But no uncircumcised male may ever eat the Passover meal.
This instruction applies to everyone, whether a native-born Israelite or a foreigner living among you. So all the people of Israel followed all the Lord's commands to Moses and Aaron. On that very day, the Lord brought the people of Israel out of the Please open your Bible. When we read that up to the Exodus chapter 12, verse 14, we are completed that first Passover and the second festival called unleavened bread. మనం ఈ యొక్క That ఎగ్మ Exodus chapter 12 up to 14 we are read and we are going to read verse 15. నిర్గమకాండం 40 అధ్యాయం. What is the video? What we seen that exactly the person is reading these verses only. Exodus Chapter 12 verse 14 already we read. We are going to read verse 15. 12వ అధ్యాయం 14వ వచనం ఇంత ముందు మనం వచనంలో చూసాము. ఇంత ముందు The verse 15 is వచనం talking about the second that celebration, the festival called unleavened bread. ఇప్పుడు మనం 15వ అధ్యాయం 15వ వచనం చూసినప్పుడు 12-15లో చూసినప్పుడు ఇది రెండవ పండగ కనిపిస్తా ఉంది. ఇది పులియని రొట్టెలు తినే పండగ. See verse 15 says it is. Please read brother verse 15. 15వ వచనం చదువుతున్నాను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినమున మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయుల నుంచి కొట్టివేయబడును. There is a 7 days. The first day you have to remove the yeast of in your home. On the 7 days, nobody used the yeast baking a bun, baking a bread. And anybody is using the yeast means the person supposed to be died and killed. Verse 15. ఇక్కడ రాజబడినప్పుడు 7 దినములు కనిపిస్తున్నాయి. 7 దినముల్లో మొదటి దినం ఏం చేయాలి అంటే ఇంటిలో నుంచి పొంగినది పారవేయాలి. మొదటి దినం మొదలుకుని 7వ దినం వరకు పులిసిన దాన్ని తిను మనుష్యుడు ఇశ్రాయేలీయులు అనిపించుకోడు. Verse 16 says the first day you must be gathering and then 7th day also you must be gathering. That must make sure that you are not using the leaven in inside that yeast inside the leaven. ఈ 16వ వచనంలో ఏమని రాయబడుతుందంటే మొదటి దినమును అలాగే ఆఖరి దినం అందరూ కూడుకోవాలి. 7వ దినమున కూడుకున్న తర్వాత ఆ దినమందు ప్రతి వాడును తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచాలి. See verse 17, whenever you are eating that unleavened bread, no, you understand God is working for us and make the preparation to move from Egypt. 7వ వచనంలో 17వ వచనంలో ఏం కనపడుతుందంటే పులియని రొట్టెల పండుగను మీరు అందరూ ఆచరించవలెను. ఈ దినమందే నేను మీ సమూహంలో ఐగుప్తు దేశంలోంచి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిని ఈ దినమును ఆచరించవలెను. Verse 18, you must start in the 14th day of the year and then 7 days added and 21st of the year. The total 7 days you must be celebrate this unleavened bread festival. ఈ యొక్క పులియని పండుగ ఎప్పుడు మీరు నిత్యంగా పాటించాలి అంటే 15-18వ వచనంలో కనపడుతుంది. మొదటి నెల 14వ సాయంత్ర కాలమున మొదలుకొని ఆ నెల 21 వరకు సాయంకాలం వరకు మీరు పులియని రొట్టె పండుగ తినవలెను. I hope everybody open the Bible. I am reading that. See, again and again there must be a day, there must be a 7 day, there must be a evening. Again and again it's mentioned in these verses. Please understand. అందరూ ఈ యొక్క బైబిల్ తెరిచి వచనాలు చూసినట్లయితే మీరు గమనించినట్లయితే ఒక రోజు అని రాయబడుతుంది, 7 రోజులని రాయబడుతుంది, లేకపోతే పొద్దున్న కాలం అని రాయబడుతుంది, సాయంకాలం కాలమని ఒకసారి కాదు అనేక మార్లు రిపీటెడ్ గా రాయబడతా వస్తా ఉంది. The 7th day you must be concerned about nothing about only yeast is there in the bread. Don't add the yeast. That is the meaning, right?
ఈ యొక్క 7 రోజులు మనం దేని గురించి ఆలోచిస్తున్నారంటే ఆ యొక్క పులవకుండా ఉండాలి 7 రోజులు. ఆ పులిసిన ఆ రొట్టెని తినకూడదు. See, in the colloquial language, no, don't add that curd inside the flour, no, idli, dosa. దాని అర్థం ఏంటంటే పులిసే విధంగా ఉండేవి ఏవైతే పెరుగు లాంటివి ఆ దోశలోను ఇడ్లీలోను కలపొద్దు అని. And దాని then అర్థం. don't add the sugar in the tea. That's all. లేకపోతే షుగర్ తీసుకొచ్చి టీలో కలపొద్దు అని. See, when the yeast is not added in the bun, no, it became a rusk. Not able to eat, brother. It's very hard. మనం ఆ ఈస్ట్ ఆ యొక్క పదార్థాన్ని తీసుకొచ్చి మనం రొట్టెలో కలిపినట్లయితే ఆ రొట్టె మెత్తగా ఉండదు. అది ఏమవుతుందంటే రస్క్ లాగా గట్టిగా The bun, why the bun is very soft, no? Because of yeast. ఆ బన్ను ఎందుకు సాఫ్ట్ గా ఉంది అంటే దాంట్లో ఈస్ట్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి. But God is telling the whole year is not a problem. That here I am telling the 7 days you must not add the yeast. మొత్తం సంవత్సరం అంతా ప్రాబ్లం లేదు కానీ ఆ 7 రోజులు మాత్రం ఆ ఈస్ట్ అనేది ఆ పొంగే పదార్థాన్ని దాంట్లో కలపొద్దు అని రాయబడుతుంది. See, verse 19 says 7 days in your home there is no unleavened flour. ఈ 19 నుంచి చదువుతున్నాను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియు ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టిన వాడు గానే ఇశ్రాయేలీయులు సమాజంలో Verse 20 again says, don't be eat again in the leavened things. చెప్తున్నారు మీరు పులిసినది ఏదియు తినక పులిసింది ఏది తినకూడదు. See the festival, God arranged festival, don't add the yeast, that's all, right? దేవుడు ఒక పండగ జరుపుతున్నాడు. ఆ పండగలో ఏం చెప్తున్నాడంటే ఈ పులిసిన వాటిని తినకూడదు, దాంట్లోకి పొంగే పదార్థం కలపకూడదు. You know, there is a corruption, there is a unholy thing. That unleavened means unholy, brother, nothing else. And God is so much of thing about pure, that's all. పొంగనివి అంటే ఏంటి అంటే దాంట్లో మనకి చెప్పబడింది ఏంటి అంటే దాంట్లో చాలా శుద్ధమైనది అని అర్థం. ఏది కలపకూడదని అర్థం. According to the word of Jesus, Herod is unleavened man. Jesus is telling Herod pulitamavu. హేరోదు గురించి మాట్లాడుతూ యేసు ప్రభువు వారు ఏమని చెప్పాడంటే అతను పులిసిన రొట్టె అని చెప్తున్నాడు. And then the teaching of Pharisees and Sadducees, no, Jesus is telling that's all unleavened thing. ఈ యొక్క ఎవరో శాస్త్రులు పరిచయాలు కూడా ఎలాంటి వారుగా ఉన్నారంటే పులిసిన రొట్టె కలిగిన రొట్టె లాంటి వాళ్ళని అని చెప్తా వచ్చారు. So many years that our hero of our theme, no, the Paul, he is writing this word, no, so many years he was celebrating, and every year 14th day to 21st day when he was in the child, he was celebrating, right? ఈ పాల్ గారు మనం ఒక పాల్ గారి గురించి మనం చెప్పుకుంటా. పాల్ గారు కూడా చిన్న వయసులో ఈ యొక్క 21వ రోజు 7 రోజులు ఈ సంబంధించిన ఈ యొక్క పండుగ ఏదైతే ఉందో ఈ పులి అనే రొట్టెల పండుగ ఏదైతే ఉందో అది ఆయన ఆచరిస్తూనే వచ్చాడు ఆయన. So that is the reason he know the deep root, what the exact meaning of an unleavened life means. There is a pure thing God expected, right? దాన్ని బట్టే ఆయన యొక్క జీవితం చూసినట్లయితే ఆయన జీవితంలో ఆయన పులియని రొట్టెలాగా కనిపిస్తా వచ్చారు. అలాంటి విషయంలో ఆయన చాలా లోతుగా వెళ్ళాడు కాబట్టి ఆయన జీవితం మనకు అలా కనిపిస్తా వచ్చింది. See, I'll show one picture now. One brother has sent me that. I'll show one picture. Then you understand what exact meaning of that. మీకు ఒక బ్రదర్ నాకు ఒక చిత్రాన్ని పంపించారు. అది చూసినట్లయితే మీకు ఏమైతే చెప్తుందో మీకు పూర్తిగా అర్థం అవడానికి అవకాశం ఉంది. So when we use the video now, it will help me to understand very reality. I will understand the reality. ఆ వీడియో చూసినట్లయితే అక్కడ ఉన్న పూర్తి అర్థం మనకి తెలుస్తుంది, ఉన్న ప్రత్యక్ష తెలుస్తుంది.
See, this is unleavened bread. ఇది పులియని రొట్టె ఇక్కడ కనిపిస్తుంది. Okay. And then see how the people they are eating that. ఆ ప్రజలు దాన్ని ఎలా తింటున్నారో చూద్దాం. They are making that, and they are not adding the yeast. వీళ్ళు ఆ రొట్టెని తయారు చేస్తున్నారు, దీంట్లో పొంగే పదార్థాన్ని కలపట్లేదు. Yeah. See, there is a one picture. It is, I'm not able to see that. Where is the picture? పిక్చర్ ఇక్కడ చిత్రం చూపించాలనుకున్నాను, కానీ అది దొరకట్లేదు. చూస్తాను. There is a picture is available. You know what is the picture? No? That picture is, there must be a lamb, fully tandoori is in front of with him. All the families are sitting there. The tandoori is full of fire. అక్కడ ఆ యొక్క చిత్రం ఎలాగ ఉంటుందంటే, ఆ కుటుంబం అంతా కూర్చుంది, ఆ కుటుంబం ముందు ఆ యొక్క ఏంటిది గొర్రె పిల్ల ఉంది, దాన్ని కాల్చబడతా ఉంది. అది they are watching. They are watching this, that lamb, and then they are eating. వాళ్ళు ఆ యొక్క కనపడుతున్న ఆ యొక్క మండుతున్న దాని దగ్గర గొర్రె పిల్ల ఏదైతే ఉందో దాన్ని చూస్తూ వీళ్ళు తింటున్నారు. See, they are watching the lamb and they are eating the unleavened bread. They are not interested in that leavened area. No. There is a lamb is there. The blood is saving for us. So that is the reason they are very much careful about unleavened thing eating, right? వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క గొర్రె పిల్ల ఉంది, దాని యొక్క రక్తం కూడా అక్కడ ఉంది, దాన్ని చూస్తూ ఇక్కడ పొంగని రొట్టె ఏదైతే ఉందో తీసుకుని దాన్ని చూస్తూ వాళ్ళు తింటున్నారు. Now we are going to understand what is Paul is trying to teach us in the 1 Corinthians chapter 5 verse 8. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకుందాం అంటే, పాల్ గారు మనకి ఏవైతే బోధించాలనుకుంటున్నారో అది మనం చూద్దాం. 1 కొరింథీయులు See, 1 Corinthians chapter 5 verse 8, what he is trying to say is, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో పాల్ గారు మనం 1 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం రాయబడతా వచ్చింది. See, when we read that, not only for verse 8, and we start with verse 7 and 8. మనం 8వ వచనమే కాదు, ఈ యొక్క 7 నుంచి మొదలెట్టి మనం 8వ వచనం వరకు చదువుతాము. See, verse 7, what he started now, verse 7, read brother, verse 7. 7వ వచనం ఆయన ఎలా మొదలు పెట్టారో చూద్దాం. మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేడి, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గపు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటము సత్యము పులిపిండి రొట్టెతో పండుగను ఆచరింతుము. If the old covenant days, anybody using the leavened bread, he will die, right? పాత నిబంధనలో ఎవరైతే పులిసిన రొట్టెను తింటారో వాళ్ళు చనిపోతారు అని రాయబడింది. And the celebration of unleavened bread means they had to be rejected in the home, they had to be rejected in their life, they had to be rejected, right? ఎవరైతే ఎవరైతే పులిపిండిని తీసుకుంటారో వాళ్ళు ఆ యొక్క కుటుంబం నుంచి ఆ యొక్క వాళ్ళ యొక్క దాని నుంచి వాళ్ళు బయటికి తోసివేయబడతారు. So what Paul is telling verse 7 now, you are the people, please understand, there must be a person died in front of you, like a lamb of God.
in front of your eyes. He died and buried. It is a danduri. It is available in front of you. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు చనిపోయాడు. ఆయన ఒక గొర్రెపిల్లగా మనకు కనిపిస్తున్నారు. ఆయన మన ముందు ఉన్నారు. ఆయన చూస్తూ మన ఇక్కడ పులియన్ రొట్టెని తింటున్నాము. According to verse 7, you may see Jesus, then you rejected in your life. These are the things, following the things. మన యేసు ప్రభువుని చూస్తున్నాము అంటే 7వ వచనం ప్రకారము ఇలాంటి విషయాలన్నిటిలో పులిసిన పిండి లేదా వాటి విషయంలో మనము తీసివేసిన వారంగా ఉండవలసిన వారంగా ఉన్నాం. If you understand the love of the lamb, if you understand the sacrificing pain of the lamb, you understand everything, you may reject unlimited things in your life. మనం ఎప్పుడైతే ఈ యొక్క ఆయన ప్రేమను ఎప్పుడైతే అర్థం చేసుకుంటున్నామో, క్రీస్తు యొక్క ప్రేమని మనం ఎప్పుడైతే ఆయన యొక్క త్యాగాన్ని ఎప్పుడైతే మనము అర్థం చేసుకుంటామో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే పులిసిన దానిని తీసి పారవేయవలసిన వారంగా ఉన్నాము. See, if we are the people enjoying the celebration of God, means in our heart, in our life, we ourselves rejected, right? మనం ఎప్పుడైతే ఈ యొక్క పండగలో దేవుని యొక్క పండగలో మనం ఎప్పుడైతే ఉంటున్నామో అప్పుడు మనం ఏం చేయాలంటే మనమే పులిసినది ఏదైతే ఉందో మనమే దాన్ని తీసి పారవేసి మనమే రిజెక్ట్ చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. Why we are not enjoying that celebration? Reason behind there is unlimited things in our heart, right? మనం ఎప్పుడైతే ఈ పండుగని సంతోషంగా ఆచరించట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే మనలో పులిసినది ఏదో కొంత భాగం ఉన్నదని అర్థం. A leavened area is inside. What are the areas is written? This is a old leaven. They are adding like this. ఎలాంటి పులిసినవి మనలో ఉన్నాయో ఇక్కడ చెప్పబడతా ఉంది. చాలా పాతదైన పులిసిన పిండితోనైనను. So let us feast upon him, grow strong in Christian life, leaving entirely behind us the cancerous old life of hatedness, wickedness. It is written, right? కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గము దుష్టత్వము పులిపిండితోనైనను కాకుండా నిష్కపటము సత్యమును పులియని రొట్టెతో పండుగను ఆచరింతుము. If we are not enjoying the victory of Jesus, if we are not enjoying the celebration, means we need to understand there is something is inside our heart, right? మనము ఈ యొక్క హృదయపూర్వక బ్రదర్ 1 minute బ్రదర్ 1 minute బ్రదర్ 1 minute. Okay brother, once repeat it. We are not enjoying this life, means what is the reason behind? మనం ఈ యొక్క పండగని మనం ఈ యొక్క జీవితాన్ని సంతోషంగా జీవించలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? There is unlimited things is in our heart. That's all, nothing else. మన హృదయంలో పులిసినవి ఏవో ఉన్నవి, అందుని బట్టే మనం సంతోషంగా ఈ పండుగ ఆచరించలేకపోతున్నాం. So now we are going to read that why there is a story behind. There is a story behind the false letter. ఈ యొక్క వెనక ఒక కథ ఒకటి ఉన్నది. See that 1 Corinthians chapter 5 verse 1, 2, 3, 4 we are going to read now. మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే దాని వెనక ఉన్న కథ మనం చూస్తాము. Dear brother, we are talking about celebrating the festival, enjoying the festival, but we are not at all enjoying the festival, means there is a reason behind. మనము పండగ ఆచరిస్తున్నాము, ఆ పండగని మాత్రం మనం సంతోషకరంగా ఆచరించలేకపోతున్నాం అంటే దానికి అర్థమైనది ఇక్కడ రాయబడతా వచ్చింది. There is a 6 lakhs people there enjoying that life on that day. What is the reason behind? They all obey. They never allow any leavened things coming inside their home, inside their life. 6 లక్షల మంది ఆ రోజు పండగను సంతోషకరంగా ఆచరిస్తున్నారు అంటే దానికి అర్థం ఏంటి అంటే వాళ్ళ కుటుంబంలో గాని వాళ్ళ మనసులో గాని ఈ యొక్క పులిసిన దాన్ని దేనినూ తీసుకురాలేదు లోపలికి. When they started the journey, the enemies they are giving the gift. Enemy is giving the silver. The enemies is giving, right? వాళ్ళ యొక్క ప్రయాణం మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నారు, ఇంకా వెండి బంగారం లాంటివి ఇస్తున్నారు. If we are the people not having the good relationship with our wives and not having the peaceful life, means where is the problem?
మనం మన 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 కుటుంబంలో భార్యతో గాని, భర్తతో గాని సరైన విధమైన యొక్క సంబంధం కలిగి లేనంటే దాని ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందో తెలుసా? ఎక్కడ అది ప్రాబ్లమ్ ఎక్కడ According తెలుసా? to that Proverbs 16, no, verse 8 says, when our ways are right with God, pleasing God, the enemies to come and peace with us. మన యొక్క మనకి సామెతలు రాసిన గ్రంథం సామెతల్లో మనకి రాయబడినప్పుడు అక్కడ మనకి ఏం చెప్తుందంటే మన యొక్క దారులు దేవుని దారికి సంబంధంగా కలిగి ఉన్నప్పుడు మన శత్రువులు కూడా వచ్చి మనతో పాటు మన 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 మనకి మిత్రులుగా మారిపడతారు అని రాయబడి. Words. See the very dangerous. Please open your Bible. Very, very dangerous word. It's 1 Corinthians chapter 5 verse 1 says like this. Everyone is talking about terrible thing that is happened there among you. Something so evil that even the heathen did not do it. You have a man in your church who's living in sin with his father's wife. ఇక్కడ చాలా ప్రమాదకరమైన పాపం గురించి ఈ యొక్క పులిసిన దాని గురించి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొనుచున్నాడట. అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. See, unleavened attitude. The Paul is identified inside the church. ఒక సంఘంలో పులిసిన యొక్క ప్రమాదకరమైన ఒక విషయాన్ని పౌలు కనిపెట్టి అక్కడ మాట్లాడుతూ వస్తున్నారు. The people are not able to enjoy the feast of Jesus. There is a leavened attitude is there. అక్కడున్న జనాంగం అక్కడున్న సంఘము యేసు ప్రభుల వారితో జరపడుతున్న పండగని సంతోషకరంగా జరపలేకపోవడానికి కారణం ఏంటి అంటే వీళ్ళలో పులిసినది ఒకటి కనిపెడతా ఉన్నారు. There is no growth, there is no spiritual enlightenment, there is no, God is not able to hope on doing something. There is a reason behind. వాళ్ళు ఆత్మీయంగా ఎదగట్లేదు. వాళ్ళు సంతోషకరంగా ఉండలేకపోతున్నారు. సరైన విధంగా పండుగను ఆచరించలేకపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళలో ఒక ఆ సంఘంలో గాని ఆ కుటుంబంలో గాని ఒక పులిసిన ఒక పిండి కలిసి ఉందా? It is not talking about anybody. It is talking about you and me. It is talking about our heart scanning report. నేనేదో ఎవరో గురించి మాట్లాడుతున్నాను మీరు అనుకుంటున్నారేమో కానీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది మీ యొక్క హృదయంని స్కాన్ చేసి మీతోనూ నాతోనే నేను మాట్లాడుతున్నాను, మీ గురించే మాట్లాడుతున్నాను. The 14th day and the 25th day of New Year, the catch hold of a sin, the Egypt take a hand from that Israelite camp. Understand? Brother, once repeat it. What? That 14th day or that 21st day, no, there must be a catch hold of Egypt, no, the sin. That take the hand. There is no power, no, the powerless. ఈ 14వ రోజు ఈ యొక్క పండుగ ఆచరించినప్పటి నుంచి 14వ రోజు 21వ రోజు చూసినట్లయితే ఏదైతే ఐగుప్తు యొక్క పాపము ఐగుప్తు యొక్క చేతి వాళ్ళ మీద ఉందో అది తీసివేయబడతా కనపడుతుంది అక్కడ. You know what is the reason behind? They are unleavened bread, not unleavened bread. There is no unleavened bread inside, right? They are not అక్కడ eating. ఎందుకు ఆ పాపం వాళ్ళ మీద ఉన్న వాళ్ళ యొక్క ఐగుప్తు యొక్క తీసివేయబడిందంటే వాళ్ళు ఆ యొక్క 7వ రోజు 21వ రోజు వరకు వాళ్ళు ఏం చేస్తా వచ్చారంటే ఈ యొక్క పులిసిన దాన్ని వాళ్ళ జీవితంలోంచి తీసివేసి You have a man in your church who is living in sin with his father's wife. ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఎంత ప్రమాదకరమైనది ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకుంటున్నాడట. Illegal connection with the mother. అతను ఎలాంటి వాడు అంటే అతను తన తల్లితోనే అక్రమ సంబంధం కలిగిన వాడు. How you enjoy the celebration? Are you enjoying the festival? Possible? అలాంటి సంబంధం కలిగిన నువ్వు ఈ యొక్క పండుగని ఆచరించగలవా? ఆ పండుగలో సంతోషంగా ఉండగలవా? Are you happy 24/7? 24 గంటలు నువ్వు సంతోషంగా ఉండగలవా? God is able to build up the church. అలా ఉన్నప్పుడు నీ సంఘాన్ని దేవుడు దాన్ని పెంపొందిస్తాడా? God will able to move for next level of spiritual growth. ఈ యొక్క ఆత్మీయంగా నువ్వు ఇంకా వేరే ఎత్తు ఎత్తడానికి నీకు సహాయం చేస్తాడా దేవుడు? Paul is telling there must be an attitude is inside. Yeah,
Evil is inside your life. పౌలు గారు చెప్తున్నారు, మీ నీలోనే ఉంది, నీ లోపలే ఆ యొక్క జారత్వం నీలోనే ఉంది కాబట్టి జరుగుతుందని చెప్తున్నాడు పౌలు. It is not Paul is talking to the person is living in the living in the sin. No. He is talking to the church. The church is not grow, right? ఆయన ఏం చెప్తున్నారంటే అక్కడ ఒక వ్యక్తి అక్కడ పాపంలో పడ్డాడు కాబట్టి ఆ వ్యక్తిని చూసి పౌలు గారు చెప్తున్నారు అనుకోకండి. ఆయన చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు ఈ మాట. If you are the person having the illegal connection with somebody, because of you, church is not enjoying. That's all. నువ్వు నీ యొక్క జారత్వం కలిగి నువ్వు ఒకళ్ళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నావు కాబట్టి నీ బట్టే ఈ సంఘము వదిలలేకపోతుంది, పైకి పెంపొందించలేకపోతుంది. If you are the person connection with your mother, the church is spoiled, man. The church is spoiled because of you. నువ్వు నీ తల్లితో అక్రమ సంబంధం కలిగి ఉన్నావు కాబట్టి నీ వల్ల సంఘం పాడైపోతుందని చెప్తున్నాడు ఆయన. No celebration, no enjoyment. What is the reason behind? ఒక సంతోషం లేదు, నీ పండగ జరుపుకోవట్లేదు. దానికి అర్థం ఏంటో తెలుసా? See, and verse 2. And are you still so connected? You are spiritual? Why are you not mourning and sorrow the shame and seeing that the man is removed from your membership? 2వ వచనం చదువుతున్నాను చూడండి. ఇట్లుండగా మీరు ఒప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యములు చేసిన వారిని మీలో నుంచి వెలివేయువారు కారు. Again the same thing is coming now. Sorrow, pain, burden, the whole church, not for that person, right? మీ చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ అదే విషయం రాయబడుతోంది. దుఃఖము అని చెప్పి రాయబడుతుంది, బాధ దుఃఖం గురించి రాయబడుతుంది. మీరు దుఃఖపడి ఆ వ్యక్తిని వెలివేసిన వారుగా ఉండట్లేదు మీరు. It is not talking about the person falling on sin. It is talking about the church. My dear brother, we need to enjoy the celebration, but we not able to grow means we have a burning sorrow. Wait, there is no other way, right? Again the same thing is written, right? ఇక్కడ రాయబడిన విషయం అయితే అక్కడ పడిపోయిన వ్యక్తిని గురించి చూసి రాయబడతలేదు, ఆయన సంఘాన్ని గురించి రాయబడుతుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీలో దుఃఖం ఏమాత్రము లేదు, మీలో బాధ ఏమాత్రం లేదు. అందును బట్టే మన పరిస్థితి ఎలా ఉందంటే ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. మనం సంతోషకరంగా ఈ యొక్క పండుగను ఆచరించేవారు. Young people, you send one SMS to somebody, but church is not growing because of one SMS. You know that? యవనస్తులకు చెప్తున్నాను, మీరు ఒకరికి ఏదైనా ఒక SMS ఒక మెసేజ్ గాని పంపించారు అంటే మిమ్మల్ని బట్టి సంఘం ఎదగదు. You know, you receive one SMS, the church is stopped. You know, ఎవరి దగ్గర నుంచి అన్నా ఒక SMS గాని మెసేజ్ గాని వచ్చినట్టయితే సంఘం అక్కడ ఆగిపోయినట్లే. You just travel somebody's backside in the bike, the church is not able to enjoy the festival because of ఎవరన్నా ఒక వ్యక్తి యొక్క బండి ఎక్కి వెనక కూర్చుని ప్రయాణం చేసినట్లయితే మిమ్మల్ని బట్టి మీ సంఘము సంతోషకరంగా ఈ యొక్క పండగని జరుపుకోలేదు. If you are the person taking a 15 minutes to talking to opposite sex on your life, because of that church is not enjoying that leaven. You know, leaven, unleavened life, church is not growing. ఎప్పుడైతే మీరు మీ యొక్క మీరు మగవాళ్ళైతే ఆడవాళ్ళతో కానీ ఆడవాళ్ళైతే మగవాళ్ళతో కానీ మీరు కొంత సమయం కొన్ని నిమిషాలు మాత్రం మీరు మాట్లాడినట్లయితే మిమ్మల్ని బట్టి మీ సంఘము ఎదగలేదు, ఈ యొక్క సంతోషకరంగా ఈ యొక్క పండుగను ఆచరించాలి. If you sister not satisfied with your wife and you always think about some man in your heart, because of you people not enjoying that God's victory. You know what is the reason? It is exactly written, right? మీ యొక్క సిస్టర్స్, మీ సిస్టర్ కానీ బ్రదర్ కానీ మీరు మీ యొక్క భార్య కానీ భర్త పట్ల కాకుండా వేరొక వ్యక్తి గురించి మీరు ఆలోచన కలిగి వాడినట్లయితే మిమ్మల్ని బట్టి మీ సంఘము ఎదగలేదు, మీ యొక్క దేవుని యొక్క ఈ యొక్క దాన్ని ఏమంటారు విజయాన్ని పొందుకోలేని వారిగా మీరు చూస్తున్నారు. The people of God supposed to be enjoy that unleavened bread festival. Because of you 200 rupees truthful, not truthful, attitude is wrong, people not enjoying because of you and me, right?
ఈ యొక్క దేవుని యొక్క ఈ యొక్క పులియని రొట్టెల పండగ విషయంలో మనం సంతోషకరంగా మనం జరుపుకోవట్లేదంటే మీరు ఒక 200 విషయంలో ఆ యొక్క ఆర్థిక విషయంలో మీరు సరైన విధంగా లేరు కాబట్టి దాన్ని బట్టే మీ సంఘము ఆ పండగలో సరైన విధంగా But ఉండలేకపోతాం. you are thinking so spiritual, eh? You are thinking మనం so అనుకుంటాం spiritual, eh? మనం అనుకుంటాం ఉప్పొంగిపోతూ మనం చాలా ఆత్మీయంగా గొప్పవారిగా ఉన్నామని అనుకుంటున్నాము. Why are not you mourning and sorrow and shame and seeing so that the man removed from membership? That much strong, eh? మీరు ఎప్పుడైతే మీరు దుఃఖపడి బాధపడి మీరు దుఃఖంతో ఆ యొక్క వ్యక్తి ఏదైతే ఉన్నాడో అతను వెలివేయని వారిగా ఉంటేనే మాత్రం తప్ప. See, and then that is the reason he continued and he's telling, please remove that malice, remove that unleavened, that leavened attitude, then enjoying this life, right? ఎప్పుడైతే మనము ఆ యొక్క పులిసినది మనలో ఉందో దాన్ని ఎప్పుడైతే దుఃఖంతో బాధతో మనం తీసివేసిన వారుగా ఉన్నామో అప్పుడే మన యొక్క పండగని సంతోషకరంగా ఆచరించగలం. See, verse 6. What is terrible thing is that you are boasting about your purity and yet let this sort of thing go on. Don't you realize that even one person is allowed to go sinning, soon all will be affected? Verse 6. 6వ వచనం చూసినట్లయితే మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా. Because of the koncham leavened life is spoiling the whole thing, right? కొంచెం ఏదైతే పులిసినది ఉందో ఆ కొంచెం అంతా అది ముద్దంతని మన జీవితం మొత్తాన్ని నాశనం చేయదా అంటున్నారు. So that is the reason he encouraging verse 7. Verse 7 says, remove this evil cancer, this wicked person from among you, so that you can stay pure. Christ, God's lamb, has been slain for us, so let us feast upon that. ఇక్కడ చూడండి, అందును బట్టి దాని గురించి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం 7వ వచనం చెప్పబడతా వచ్చింది. మీరు పులిసిన పిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాత్రదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. See, we need to understand the reality of God. మనము దేవుని యొక్క నిజ స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. God appointed a day of 7 days of celebration. దేవుడు మన కోసం 7 రోజులు పండగ చేసుకోవడానికి మనకి ఇస్తా వచ్చారు. Brother, we have a 7 days in a week. 7 days of celebration. మనకి వారానికి 7 రోజులు కూడా మనకి ఇస్తా వచ్చాడు దేవుడు. 7 రోజులు పండగ చేసుకోవడానికి. Enjoying eating Jesus, right? దేవునిలో యేసులో సంతోషపడడానికి, యేసును భుజించడానికి 7 రోజులు పండగ. Because our bread is Jesus. Jesus saying, I am the bread, right? John Gospel. ఎందుకంటే యోహాను సువార్త చెప్తుంది, యేసు ప్రభువే రొట్టిగా మనకి, ఆయన శరీరం రొట్టిగా మనకి చూపిస్తా వచ్చారు. అందుని బట్టి మేము అది భుజించి. But no, one thing, I was traveling on Mumbai, that time my wife is eating some lemon rice. It is not going beyond this. It stopped here. నేను బొంబాయి వెళ్తున్నప్పుడు నా భార్య పులిహార తింటా ఉంది. ఆ పులిహార తింటున్నప్పుడు అది గొంతులో అడ్డపడిపోయి ఇక్కడ ఆగిపోయింది. It is not stucking here. అది ఇక్కడ గొంతు దగ్గర కాదు, కింద గుండెల వరకు, కింద వరకు వచ్చి ఇక్కడ ఆగిపోయింది. It's not going up, it's not going down. పైకి రావట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు. Nobody is in the home, only my son was there. అప్పుడు నేను బొంబాయి వెళ్తున్నాను కాబట్టి ఇంట్లో ఎవరు లేరు, మా బాబు ఒక్కడే ఉన్నాడు. So they are trying their level best to come out, but finally admitted in the hospital. See the condition, brother, see the condition. Unleavened, it is not going up, it's not going down, right? ఈ యొక్క ఆ రోజు చాలా మా బాబు ఇంట్లో ఉన్నాడు. మేము బయటికి రావటం, లోపలికి వెళ్ళదు కాబట్టి లాస్ట్ కి హాస్పిటల్లో జాయిన్ చేయవలసి వచ్చింది. మీరు చూడండి, ఆ యొక్క పులిసినది లోపలికి రాదు, బయటికి వెళ్దాం, మధ్యలో ఆగిపోయి మనం There is endoscopy. Otherwise, no possible, no.
వాళ్ళు ఎండోస్కోపీ చేశారు హాస్పిటల్ తీసుకెళ్ళి. ఇంకా అది కాకుండా వేరే అవకాశం లేదు తను So బతకడానికి. the body of Christ is because of our attitude. We need to understand that. We need to understand this. We are enjoying the food, right? But it's stucking. మనం ఇది అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. మనం ఆ యొక్క ఆహారాన్ని మనం సంతోషకరంగా తినాలి, కానీ అది మధ్యలో ఆగిపోయి స్ట్రక్ అయ్యేలాగా ఉండకూడదు. Not because of you sinned. The whole church not growing. అందును బట్టే అలాంటి పులిసిన దాన్ని మనం తీసుకోవడాన్ని బట్టే మా సంఘం మొత్తము ఎదగలేకపోతా ఉంది. The full pregnant oil bottle, perfume bottle, there must be a dead flies going inside, spoil the total perfume, right? ఒక పర్ఫ్యూమ్ లో మొత్తం అంతా మంచి ఫుల్ గా ఇది ఉంది, దాంట్లో ఒక చిన్న చుక్క విషయం లాంటిది కానీ యాడ్ అయితే మొత్తం అదంతా నాశనం అయిపోద్ది కదా. See, I am not talking about the person to repent. I am talking about church to cry, right? నేను ఒక వ్యక్తి మారాలి, అతను మారు మనసు పొంది రావాలని నేను చెప్పట్లేదు. మొత్తం సంఘం మొత్తము మారాలని చెప్పి Sorrow, the sorrow, brother. There is a sorrow, there is a pain, there is a cry. That is the need of today, right? ఈ సంఘానికి ఏం కావాలంటే బాధ కావాలి, దుఃఖం కావాలి. అది ఇప్పుడు సంఘానికి అవసరమై ఉంది. See, that Paul is telling, please remove the person. Don't bother about that person. You all the people come and cry. Come with the unleavened life. Huh? Please, the direction is totally changed, right? పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఆ వ్యక్తి ఎవరైతే పడిపోయిన వ్యక్తి ఉన్నాడో, పులిసిన వ్యక్తి ఉన్నాడో అతని గురించి వదిలేయండి. మీరందరూ వెనక్కి వచ్చి సంఘంగా దుఃఖపడండి, బాధపడండి, ఏడవండి అని చెప్తున్నాడు పౌలు గారు. So your secret life definitely one day come out of the church, that is confirmed. మీ యొక్క రహస్య జీవితం ఎప్పుడొకప్పుడు బయటకి రాక తప్పదు. But I'm not talking about the person living in the secret life. I'm talking about the church supposed to mourn. Lord, why we are not enjoying, Lord? Why we are not growing, Lord? Why we are not adding so more people, Lord? Why, Lord? What is the reason behind? నేను ఆ రహస్య జీవితం అనుభవిస్తున్న వ్యక్తిని గురించి నేను మాట్లాడట్లేదు. నేను సంఘం గురించి మాట్లాడుతున్నా. ఆ వ్యక్తిని దేవుడే చూసుకుంటాడు, అతనే బయలుపరుస్తాడు. కానీ సంఘము ఎందుకు ఎదగలేకపోతుంది? సంఘంలో ఇంకో కొత్త వ్యక్తి ఎందుకు రాలేకపోతున్నాడు? సంఘంలో ఆత్మీయ స్థితి ఎందుకు పెరగలేకపోతుంది? No, old 11 is telling old 11. Please remove the old 11. Is telling. కారణం ఏంటంటే పాత పులిసినది ఏదో ఉంది, దాన్ని తీసివేయాలి. So what is my burden of the second feast? No, it is not talking about one person. It is talking about the body of Christ, right? ఇక్కడ మనకి ఈ యొక్క రెండో పండుగ గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ రాయబడుతుంది ఏదో ఒక వ్యక్తి గురించి చెప్పట్లేదు. ఏదో ఒక క్రీస్తు శరీరమైన సంఘం గురించి చెప్పబడతా వస్తాం. Why? Because he died. The body is in front of you. In the danduri, lamp is in front of you. In front of you. మీరు చెప్తున్నాను, ఆ యొక్క క్రీస్తు శరీరం అనే అతను చనిపోయాడు. ఆ యొక్క శరీరము, ఆ యొక్క గొర్రె పిల్ల మన ముందుంది. అది అక్కడ ఆ వెలుగులో అది మన ముందే కనపడుతూ మండుతా ఉంది, మన ముందే కనపడుతుంది. You take that blood and put it in your doorstep. He died in front of you, right? It's died in front of you. ఆయన చనిపోయి అక్కడ కాల్చబడతా ఉన్నాడు. ఆ రక్తం పక్కనే ఉంది. ఆ రక్తం తీసుకెళ్లి మన గుమ్మానికి రాశారు. మన ముందే ఆయన కనపడుతుంది. ఆయన because of Jesus died, you are not punished by your sin. Please understand, there is a lamp of God is there. That is the reason we are living. నేను యవనస్తులకు చెప్తున్నాను, యేసు ప్రభువు వారు మీకోసం నా కోసం చనిపోయిన దాన్ని బట్టి ఈ రోజు మీకు రావాల్సిన ఆ యొక్క పనిష్మెంట్ ఈ రోజు రాకుండా జీవించగలుగుతున్నారు. See, we need to understand there is the whole family take a knife and kill that lamb and take the blood. How will use that unleavened thing inside? Not possible, right? ఈ కొత్త కుటుంబం అంతా వచ్చి ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి అందరు కత్తి తీసుకుని దాన్ని చంపి రక్తాన్ని తీసుకుంటున్నారు. సో ఆ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకున్నప్పుడు ఇంకా పులిసినది మన జీవితంలోకి దాంట్లోకి రావడానికి అవకాశం లేదు. And then they put that fire and the rolling. The whole lamp is danduring. The 1-year-old lamp, very small lamp. It is heated. It is the skin is open.
eyes and head and leg, everything is put in the fire. All the people watching, the whole family is watching there, right? The whole అలా family is చంపబడిన watching there. తర్వాత చంపబడిన తర్వాత ఆ గొర్రె పిల్లని తీసుకుని ఒక కర్రలాంటి దానికి కట్టి కింద మంటేసి కాళ్ళు దాని యొక్క భాగాలు అన్ని వీళ్ళ ముందే కాల్చబడి ఆ యొక్క శరీరము, ఆ గొర్రెపిల్ల శరీరం ఓపెన్ అయ్యి మన ముందే జరుగుతున్నాయి, అన్ని మన ముందే కనపడుతున్నాయి. Before the sun comes, no, everything is over. There is no small piece. Everything is over. పొద్దున సూర్యుడు ఉదయించే లోపలే మొత్తం అంతా తినేయాలి, ఏది ఉండకూడదు, అంతా అయిపోవాలి. Next 7 days, next 7 days, hey, no unleavened attitude, yeah. There is a lamb is died, there is a lamb is eaten. Even the small boys telling, "Mummy, no need for any leavened bread. Mummy, no, mummy. 7 days we celebrating that unleavened attitude." మీరు ఉదయం 7 రోజులు ఇదే చేస్తున్నారు. ఈ 7 రోజులు ఆ యొక్క చనిపోయిన చనిపోయిన యొక్క గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని తింటున్నారు, ఆ రక్తాన్ని దానికి వేస్తున్నారు. ఒక రోజు కాదు, 7 రోజులు, మళ్ళీ తర్వాత 7 రోజులు ఇలా చేసినప్పుడు పులిసినది ఏది కూడా వీళ్ళు తినడానికి లేదు. ఒకవేళ వాళ్ళ బాబుకి ఏమైనా కావాలా అని అడిగితే నాకేం అవసరం లేదు, నేను పరిశుద్ధమైనది తినేశాను. That is the reason Paul is telling, our lamp of God, Christ, is beaten for us. That is the reason you removed all these things. Yes, he has compared like this. అందుకని పౌలు గారు చెప్తున్నారు, మనకు యేసు ఆ యొక్క గొర్రెపిల్ల అనే యేసు ఆయన వధించబడ్డాడు కాబట్టి మనం ఇలాంటి జీవితం జీవించగలుగుతున్నాం. The celebration of unleavened bread based on our loving on Jesus and attitude of removing leaven in our life. There is no other celebration, right? ఈ రెండవ పండుగ యొక్క సెలబ్రేషన్స్ మన జీవితంలోకి పులిసిన దాన్ని ఏది తీసుకురాకుండా పులియని దానితోనే మనం ఆ శరీరం తిని మనం భుజించి మనము జీవించాలని చెప్పి ఈ వాక్యం చెప్పబడుతుంది. 1 Corinthians chapter 5 verse 6, one konjam leaven spoil the whole church. ఐదో అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్లుగా కొంచెమైనను పులిసినది సంఘం మొత్తాన్ని నాశనం చేస్తది. Brother, sister, you will be out of church. That is not bother. But today church is not growing because of you. మీరు సంఘానికి బయట బ్రదర్స్ చెప్తున్నాను, సిస్టర్ చెప్తున్నాను, మీరు సంఘం బయట వారైనప్పటికీ మీకు చెప్తున్నాను, మిమ్మల్ని బట్టే మీ సంఘానికి బయటగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని బట్టే సంఘము అభివృద్ధి పొందలేకపోతాం. I was watching more than 7 years in Andhra. So many people come. God removed so many people. I know that why they are not following us. I know what is the reason behind. Now I see that what is their condition also. నేను 7 సంవత్సరాలుగా నేను ఆంధ్రాలో ఉన్న వారిని చూస్తున్నాను. అనేక మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం నాకు తెలుసు. I am not asking to anybody to go out of the church, but God removed. నేను ఎవరిని సంఘంలోంచి బయటకు వెళ్ళిపోనని నేను ఎవరిని అనను. But because of that, the church is not growing, no? Again, we will not allow like this, right? అందును బట్టి ఆ పులిసిన అది ఏదో వచ్చింది, దాన్ని బట్టి మనం సంఘంగా అభివృద్ధి పొందలేకపోతున్నాం. Celebration of 7 day, that is the purpose of God. 7 రోజుల పండుగ అనేది దేవుని యొక్క ప్రవచనంగా మనకు కనిపిస్తుంది. 7 days of happiness, 7 days of peace, 7 days of fellowship, 7 days of word of God, 7 days full of God's power and mercy. Hallelujah. 7 రోజులు సంతోషము, 7 రోజులు సంపూర్ణత, 7 రోజులు దేవునితో కలిగి ఉండడం, 7 రోజులు పరిశుద్ధత, 7 రోజులు సంతోషకరమైన జీవితం, అదే పండగ. అదే 7 రోజులు దేవుని యొక్క ప్రసన్నత మన మీద ఉండడం అనేది. 7 days word of God, eating bread, eating Jesus, eating bread. మనం బ్రెడ్ తింటున్నాము, యేసుని తింటున్నాము అంటే 7 రోజులు వాక్యాన్ని మనం ధ్యానించాలి. Amazing presence of God in our home, amazing presence of God in our church, right? అప్పుడే మనం చాలా అద్భుతమైన దేవుని యొక్క సన్నిధి మన సంఘంలో గాని మన కుటుంబాల్లో గాని మనం చూడగలుగుతాం. May God open our eyes to see the inner life. Amen. దేవుడు మనకి దృష్టినిచ్చి మన యొక్క అంతరంగ జీవితాన్ని చూసే విధంగా చేయగలుగును గాక. ఆమేన్.